Hello everyone, welcome to my YouTube channel. బ్రిటానియా ఇండస్ట్రీస్ 1892లో ఏర్పాటైనటువంటి సంస్థ. అప్పుడు 259 రూపాయలతో మొదలైనటువంటి కంపెనీ 300 రూపాయలకు ఒక 5 రూపాయలు తక్కువగానే ఉంది. అంత తక్కువ పెట్టుబడితో మొదలైనటువంటి కంపెనీ ప్రస్తుతం వేల కోట్ల టర్నోవర్కి ఎదిగినటువంటి సందర్భం. అయితే దీని గురించి బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఫండమెంటల్ అనలైజ్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంపెనీ ఏర్పాటైనటువంటి నాటి నుంచి బ్రిటానియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. బిస్కెట్లు తయారు చేసేటువంటి కంపెనీగా అందరికీ తెలుసు. కంపెనీ ప్రధానంగా 3 అంశాలు నమ్ముకుని ఉంది. ఒకటి డిస్ట్రిబ్యూషన్, రెండోది క్వాలిటీ, మూడోది రెవెన్యూ అంటే ప్రాఫిట్ రావడం. ఈ 3 కారణంగానే కంపెనీ సర్వైవ్ అవుతుందని ఈ విషయాల్ని స్పష్టంగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో పొందుపరుస్తూ ఉంటుంది తన పర్ఫార్మెన్స్ గురించి. బ్రాండింగ్ ఉండాలి ఏదైనా. ఇది బ్రిటానియా నమ్మినటువంటి మూల సూత్రం. అందుకే బిస్కెట్లు WAFERS లాంటివి ఏర్పాటు చేయడం, స్నాక్స్ తయారు చేయడం, మిల్క్ డ్రింక్స్ క్రియేట్ చేయడం, బ్రెడ్స్ తయారు చేయడం. అయితే ఇందులో ఎక్కువ సంఖ్యలో చేస్తూ ఉంటాయి. క్రీమ్ బిస్కెట్లు తయారు చేయడం, అంతేకాకుండా మిల్క్ బిస్కెట్లు సుదీర్ఘకాలం బ్రిటానియాకి బెస్ట్ బిస్కెట్లని పేరుంది. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా బిస్కెట్ అవైలబిలిటీలో చేసింది బ్రిటానియా కంపెనీ. ఒక్క బ్రెడ్ 1,00,000 టన్నులు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. రోజుకు 1 మిలియన్ బ్రెడ్స్ సప్లై చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా. 1,00,000 టన్నులంటే 1,00,000 టన్నులంటే ఏం ఆషామాషి కాదు. తయారు చేయడం, సప్లై చేయడం, అదేవిధంగా వినియోగదారుని దగ్గరకు చేరవేసేటువంటి సిస్టమ్ పెట్టుకోవడం, ఇది బ్రిటానియాకు ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్. అయితే భారతదేశంలో బిస్కెట్ కింగ్గా బ్రిటానియా ఉంటుంది. బిస్కెట్లో ఎన్నో రకాల కొత్త ఇన్నోవేటివ్ తీసుకురావడం బ్రిటానియాకు ఉన్నటువంటి అతి గొప్ప అడ్వాంటేజ్. బ్రిటానియాలో కిడ్స్ కోసం సపరేట్ కిడ్స్ బేస్డ్ బిస్కెట్లు తయారు చేసింది. పెద్దవాళ్ళ కోసం, ముసలి వాళ్ళ కోసం, షుగర్ తినలేనటువంటి వాళ్ళ కోసం సాల్ట్ లెస్ బిస్కెట్లను తీసుకొచ్చింది. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో గోధుమ పిండితో చేసేటువంటి బిస్కెట్లని తయారు చేసింది. సాధారణంగా బిస్కెట్లు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకునేటువంటి రా మెటీరియల్ని సొంతంగా తయారు చేసుకోవడం. ఉదాహరణకి మిల్క్ ఉన్నాయి, మిల్క్ సపరేట్ ఫార్మర్స్ నుంచి తీసుకోవడం. ఆ తర్వాత బ్రెడ్ ఉంది, బ్రెడ్ తయారు చేయడం,
అదేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేయడం, ఇది బ్రిటానియా యొక్క సెగ్మెంట్లో ఉంది. ఆ కారణంగానే బ్రిటానియా సక్సెస్ అయింది. బిస్కెట్లు నాణ్యతావంతంగా తయారు చేసి మన దేశంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు సప్లై చేస్తూ ఉంటుంది. అటువంటి బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ 2020-23 వరకు ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించింది అన్నది ఈ ఫండమెంటల్ అనలైజ్లో ఒకసారి చూద్దాం. 2023 బ్రిటానియా ఇండస్ట్రీస్ 16,300 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. లాభం 2,310 కోట్లు రావడం జరిగింది. ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ కింద 96 రూపాయలు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 65 రూపాయలు, డివిడెండ్ల రూపంలో 173 రూపాయలు ఇచ్చింది. 2022 సంవత్సరంలో బ్రిటానియా కంపెనీ 14,136 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటే లాభం 1,516 కోట్లు రావడం జరిగింది. ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ కింద 63 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద 59 రూపాయలు, డివిడెండ్ల రూపంలో 238 రూపాయలు. బ్రిటానియా 2021 సంవత్సరంలో 13,136 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటే లాభం 1,849 కోట్లు. 2021లో వచ్చినటువంటి బ్రిటానియా లాభం ఎర్న్ పర్ షేర్ కింద 77 రూపాయలు ఇచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద 52 రూపాయల్లో ఉంది. డివిడెండ్లు 34 రూపాయల 80 పైసలు. బ్రిటానియా ఇండస్ట్రీస్ 2020లో 11,599 రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకుంది. లాభం 1,393 కోట్లు లాభాలు రావడం జరిగింది. 2020లో 1,393 కోట్ల లాభం రావడం జరిగింది. ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ కింద 58 రూపాయలు రావడం జరిగింది. ఒక్కో షేరుకు 31 రూపాయల ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. డివిడెండ్ల రూపంలో 150 రూపాయలు రావడం జరిగింది. అయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 104,107 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ని కలిగి ఉంది. 1,00,000 కోట్ల పైచిలకు కలిగినటువంటి కంపెనీల్లో బ్రిటానియా కూడా ఒకటి. 2023 నాటి వివరాలతో ఈ అనలైజ్ చేయడం జరిగింది. మా ఫండమెంటల్ అనలైజ్ 1892లో 259 రూపాయలతో మొదలైనటువంటి కంపెనీ 2023 వచ్చేసరికి 104,107 కోట్లకు ఎదిగింది. ఇది కంపెనీ యొక్క వివరాలు. అయితే భారతదేశంలో సొంతంగా 13 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉంది. 4 ఫ్రాంచైజీలను కలిగి ఉంది. ఇది బ్రిటానియా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్స్, అదేవిధంగా తయారు చేసే ఉత్పత్తుల గురించి వివరాలు. అయితే ఎక్కువ భాగం బిస్కెట్, అదేవిధంగా బ్రెడ్, ఈ రెండింటి ద్వారానే అత్యధిక ఆదాయం వస్తూ ఉంటుంది బ్రిటానియా కంపెనీ. భారతదేశంలో చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తులను తయారు చేసినటువంటి కంపెనీ. రీసెర్చ్ చేసింది,
బెస్ట్ రిజల్ట్స్ని కూడా రావడం జరిగింది. ఇది బిస్కెట్లు తయారు చేసినటువంటి కంపెనీ. ప్రజెంట్ 1,04,107 క్యాపిటలైజేషన్, 107 క్యాపిటలైజేషన్తో దిగ్గజ కంపెనీగా ఎదిగింది. ఇది బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫండమెంటల్ అనలైజ్.